వారసులుగా ఉన్నారంటే నశించిపోతున్నారు. నిత్య వేదనలకు పాత్రులుగా మనుషులు కొనుక్కోబడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో మానవులు పాపముల వచ్చిన జీతమైన మరణమునకు వారసులై నశించిపోతుండగా తండ్రి అయిన దేవుడు తన పిల్లలను వారి పాపముల నుండి విడిపించి రక్షించి వారిని తనతో పాటు సదాకాలము జీవింప చేయడానికి తన మహాప్రేమను వెల్లడిపరిచినాడు కరుణాధారముగా యేసు క్రీస్తు అనే రూపమున. ఈ లోకానికి యేసు క్రీస్తు వారు మానవుడిగా దిగివచ్చి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన భుజముల మీద మానవుల పాపములను శాపములను మోసి ఉన్నాడు. వాటి తాలూకు మరణశిక్ష ఆయన పొంది ఉన్నాడు. మన స్థానమందు ఆయన నిలిచి శాపగ్రాహిగా యేసు క్రీస్తు వారు మరణించి సజీవుడిగా మూడవ దినమున లేచి ఉన్నాడు. ఆయన చేసిన ఈ యాగము, సిలువ యాగము, ప్రతి మనుషునికి లోకమునకు విమోచన అయ్యున్నది. వింటున్నారండి? విమోచన కావాలి, మోక్షము కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళరా, మనము మన చేతులతో, మనము మన ధనముతో ఇతరత్ర ఏ విషయాల ద్వారా పాపములకు క్షమాపణ సంపాదించుకున్న జాలము. దేవుడు పాపములకు క్షమాపణ కార్యమును చేయాలి. ఆయనను అంగీకరించి ఆ కార్యాన్ని పొందుకొనాలి. ఇది మానవ కోటి విధి. కాబట్టి మన ఆలోచనలు, మన విధానాలు పక్కకు పెట్టండి. సత్యమును పరిశీలన చేయండి. వినండి. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మానవులు పరిశుద్ధులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులవుతున్నారు. సిద్ధపడండి. మీ హృదయంలో యేసుక్రీస్తుకి స్థానం ఇవ్వండి. ఇట్లా సిద్ధపడిన వారందరినీ పరలోక రాజ్యమును చేర్చుట కొరకు ఆయన మరలా రెండో మారు ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమవుతున్నది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినమని లేఖనం తెలియజేస్తున్నవి. నమ్మిన ప్రతి వారిని పరలోకమునకు ఆయన చేర్చును. సిద్ధపడండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్.